హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. ముందుగా నా వీడియోస్ లైక్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే ఆంధ్ర స్టైల్లో, అంటే మా శ్రీకాకుళం స్టైల్లో పిండితో చారు ఎలా చేయాలి అని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అది మినప్పిండి అండి. మినప్పిండి అంటే మీకు ఎలా తయారైతే నేను ఇప్పుడు కూడా అది కూడా కొంచెం మాటల ద్వారాగా నేను చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. శ్రీకాకుళం స్టైల్లో నేను ఒక ప్యాన్ పెట్టాను, అందులో కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. అలాగే ఒక టమాటా, 3 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలే వేసుకోవాలండి, కారం ఇంకా వేసుకోకూడదు. ఇప్పుడు నేను ఇవి వేసుకుంటాను. ఈ రెసిపీ అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న రెసిపీ అండి ఇది. ఇప్పుడు నేను ఇది కొంచెం మగ్గ పెట్టుకుంటా, అలాగా ఒక 2 మినిట్స్ మూత కూడా పెట్టుకుంటా. మినప్పిండి అంటే ఏంటో అనుకుంటున్నారు కదా, ఇదిగోండి ఇదే మినపప్పు, తోలు మినపప్పు. ఇది మినప్పు అంటే గుళ్ళతో పాటు ఉండేటట్టు ఉన్నట్టయితే బాగా ఫ్రై చేసుకొని వీటిని ఆ తోలు వరకు తీసేసి నీట్గా క్లీన్గా చేసుకొని ఇదిగోండి ఇలాగా పిండి రెడీ చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకొని పప్పుని అప్పుడు గ్రైండర్ చేసుకొని ఇలాగా పిండిలా రెడీ చేసుకోండి. ఇది అమ్మమ్మల కాలం నుంచి మా శ్రీకాకుళంలో చాలా వరకు చాలామంది తింటారండి. ఈ పిండితో చారు కూడా చేసుకోవచ్చు. అలాగే చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పటి కాలంలో చాలా ఎక్కువగా తినేవాళ్ళు, ఇప్పుడు చాలా తక్కువ. కానీ మా ఇంట్లో ఎప్పటికప్పుడే మేము చేసుకుంటామండి. పాత జ్ఞాపకాలు మర్చిపోకూడదు కదా ఏవి కూడా, అందుకోసం నేను ఇంట్లోనూ చేస్తాను. మా ఇంట్లో అందరూ కూడా తింటారు. ఇప్పుడు నేను ఇది ఎలా చారు చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. మినప్పిండి అంటారండి, మినప్పిండి. ఈ పిండితో చారు కూడా చేస్తే చాలా టేస్టీగా రైస్లో వరకు చాలా బాగుండిద్దండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్. నాన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ పిండిలో కొంచెం వాటర్ పోసుకుంటాను. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. మూత పెట్టాను కదా, అది ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు ఇలాగా పచ్చి పచ్చిగానే ఉంటే చాలా బాగుండిద్దండి చారుకి. కొంచెం ఇంకా కొద్దిసేపు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి, పసుపు అలాగే ఉప్పు వేసుకున్నాను కదా, బాగా ఉండలు కట్టుకుంటా బాగా కలుపుకోవాలి. ఉండలు కడితే చారు బాగోదు, టేస్ట్ బాగోదు. ఉండలు కట్టుకుంటా కలుపుకోవాలి. ఇదిగోండి ఉండలు కట్టుకుంటా ఇలాగా సాఫ్ట్గా దోశ మావులాగా కలుపుకోవాలి, దోశ పిండిలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఆ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో వేసుకుంటున్నాను. కలుపుతూ ఉండాలండి, లేకపోతే లోపల కూడా ఉడికి ఉండలు కట్టేసిద్ది. అందుకోసం మనం కలుపుతూ ఉండాలి. చారుకి రైస్లోకి అయితే సూపర్గా ఉండిద్దండి, నాకైతే చాలా ఇష్టం. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇది ఉడికే కొద్ది థిక్గా అయిపోయిద్దండి, అందుకోసమే వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఈ రెసిపీ అమ్మమ్మల కాలం నుంచి చేసుకుంటారండి. దీన్ని మినప చారు అంటారు, మినప్పిండి చారు అంటారు. అలాగే ఉలవలతో కూడా చేస్తారు ఇలాగే చారు. అది ఉలవ చారు, ఉలవ పిండి చారు అని కూడా అంటారు. ఆ రెసిపీ కూడా ముందు ఒక వీడియోలో నేను సెండ్ చేసానండి. అలాగే ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేసిద్ది. అందుకోసమే నేను కలుపుతూ ఉంటున్నాను. చారు ఉప్పు వేసాం కదా, బాగా మరిగేటప్పుడు మంచి స్మెల్ వచ్చేదండి. అంతేనండి, రెడీ. ఉడుకుతుంది కదా, స్మెల్ వచ్చేది బాగా. అంతే ఫ్రెండ్స్, ఈ చారు చాలా టేస్టీగా బాగుండేది. మీకు వీలైతే కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నా వీడియోస్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్.
లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండి. అప్పట్లో ఈ కొత్తిమీరలు ఏమీ వేయలేదు, కానీ ఇప్పుడు వేస్తున్నాను. అప్పట్లో కొత్తిమీర ఏమి ఉండదు కదా, అప్పటి రోజుల్లో చారు ఇది. కానీ ఇప్పుడు నేను టేస్ట్ కోసం ఒక కొత్తిమీర వేసానండి, ఇంకే పొళ్ళు ఏం వేయలేదు. అంతే ఫ్రెండ్స్, రెడీ. అమ్మమ్మల కాలం నాటి చారు రెడీ అండి. ఆంధ్ర స్టైల్లో, శ్రీకాకుళం స్టైల్లో అమ్మమ్మల కాలం లాంటి వంట చారు ఇదండి. ఇది అమ్మమ్మ వాళ్ళు బాగా చేసే ఉంటారు. ఇప్పట్లో ఇది ఎక్కడ లేదండి. మా శ్రీకాకుళం స్టైల్లో రెడీ చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. స్టవ్ ఆఫ్ చేసిన అంతే. రైస్లోగా ఇది చాలా బాగుండేది. అమ్మమ్మల కాలం లాంటి చారు రెడీ. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్.